హాయ్ ఫ్రెండ్స్, ఇది మా బ్రదర్ వాళ్ళ మిరప నారు పొలం అన్నమాట. చూద్దామని నేను కూడా వెళ్ళాను. ఈరోజు ఒక 3 months అయింది వేసి, ఇంకొక 20 days అయితే వాటిని రిమూవ్ చేసి మళ్ళీ వేరే చోట ప్లాంట్ చేస్తారనమాట. బాగానే పెరిగింది ఇప్పటివరకు. కొన్ని అయితే తలలు కట్ చేస్తారు. కట్ చేస్తే స్ట్రాంగ్ స్టెమ్ వచ్చి మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి అన్నమాట. అప్పుడు వాటిని మళ్ళీ రిమూవ్ చేసి వాటిని తీసేసి వేరే చోట నాటుతారనమాట. ఉన్నదిగోండి అట్లా కట్ చేసేస్తారు. అన్నిటికీ కట్ చేస్తే మళ్ళీ సైడ్ బ్రాంచెస్ వస్తాయి. కొన్ని ఏమో వీళ్ళ పొలంలో వేసుకుంటారు, కొన్ని సేల్ చేస్తారు. ఇలా షీట్స్ పెట్టి ఈ షీట్స్లో మిర్చి సీడ్స్ వేసి కోకోపిట్తో కవర్ చేస్తారనమాట. అప్పుడు అక్కడ చిన్న చిన్న సీడ్లింగ్స్ మొలకలు లాంటివి వచ్చి అలా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. చాలా పసిపిల్లల్లా చూసుకోవాలి నారునైతే. ఈ ఎండలు బాగా కాస్తున్నాయి. డైలీ చాలా టైమ్స్ వాటికి వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే రెయిన్ ఎక్కువైనా కానీ మళ్ళీ పాడైపోతాయి. చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. పెరిగేటప్పుడు కూడా ఆ విత్తనాలు వేసాక కూడా మంచిగా పట్ట కప్పుకొని మంచిగా మొలకెత్తేటట్టు చూసుకోవాలి. సీడ్స్ కూడా బాగా కాస్ట్ ఉంటాయి. మిర్చి సీడ్స్ ప్రతి సంవత్సరం వీళ్ళు మిరపనారు పెడతారు. కొన్ని వీళ్ళు వేసుకొని కొన్ని సేల్ చేస్తారనమాట. ఈచ్ వన్ వచ్చేసి 1 రూపీ 1.25 అలా ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా పసిపిల్లలను చూసుకొని పెంచుకొని వాటికి ఏమి ముడతలు తెగుళ్ళు రాకుండా జాగ్రత్తగా గ్రో చేసుకొని సేల్ చేస్తారనమాట. ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. సరే, ఎండలు బాగున్నాయి కాబట్టి ఎండకి పెరిగే పంట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగానే ఉంటుంది. వర్షానికి పెరిగేది ఒక రకంగా ఉంటుంది. వర్షం ఎక్కువైనా ప్రాబ్లం, ఎండలు ఎక్కువైనా ప్రాబ్లము. చాలా కేర్ఫుల్గా చూసుకుంటా గ్రో చేసుకోవాలి. ఈసారి ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. తర్వాత ప్లాంట్ చేసుకున్న తర్వాత అవి ఎలాంటి విత్తనాలు, ఎస్ఎస్ కంపెనీ విత్తనాలు అంట. లాస్ట్ ఇయర్ అయితే ఏది ఇచ్చారో కానీ అసలు క్రాపే రాలేదన్నమాట. డైలీ అక్కడ మోటార్ ఉంటుంది, ఆ వాటర్ బాగా స్ప్రింకిల్ చేస్తూ ఉంటారంట. ఇలా మిరపనారుని గ్రో చేస్తూ ఉంటారు.